బ్రహ్మార్పణం. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ అంటే, ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లాగానే మనం కూడా పుట్టాం. దీనికి వివేకం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు. ఇది జీవరాశే. దీనికి ఇక్కడ తెలివి ఉంది కనుక తనకి సాగుతుంది అన్నట్టు, ఈ సాగిన దాన్ని నేను పొందుతున్నాను అంటే మనం మనిషి మనసు దీనిని వాడుకుంటున్నది అన్నమాట. ఈ శరీరాన్ని మామూలుగా భగవంతుడు అన్ని జీవరాశులకి కొంత కొంత ఆయుష్ పెట్టాడు. దీనికి కూడా ఏదో ఎంత ఆయుష్ ఉంటే అంతే పెట్టాడు. ఈ ఆయుష్ పెట్టిన దీనికి, ఈ జీవరాశికి ఒక విజ్ఞానం ఇచ్చినందుకు ప్రతిదాన్ని వినియోగించుకునేటట్టు పెట్టాడు అన్నమాట. ప్రతిదాన్ని తనకు తగ్గట్టు మలుచుకోవటం, తనకు తగ్గట్టు వినియోగించుకోవటం పెట్టాడు పరమాత్మ. ఆ పెట్టినందుకు ఏంటయ్యా అంటే, ఈడిక నాకు చెందాలి అనే దాంట్లో ఒక విజృంభణ చేస్తూ ఉంటాడు, సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనిషి తనకి పోషించగలను అన్నప్పుడు ఏ పనినైనా, చేయగలను అన్నప్పుడు ఏ పనినైనా ప్రయత్న రూపంలో చేసుకుంటా ఆ సత్తాని పాటించుకుంటాడు. అందుకే ఇక్కడ ఈడులో పెట్టిన విజ్ఞానాన్ని, ఈడులో పెట్టిన తెలివిని దేని పరంగానైనా తీసుకుని వాడుకుంటాడు. అందుకే ఇంత శాస్త్రము, ఇంత సాంప్రదాయము, ఇంత జీవన విధానము ఉన్న కొద్ది పెరుగుతూ వచ్చింది. మన చిన్నప్పుడు వస్తువు తక్కువగా ఉంది అమ్మ, అవసరము తక్కువగా. అవసరం అనేది తక్కువ ఎక్కువ అనేది ఉండదు. వస్తువుని బట్టి, పరిస్థితిని బట్టి అవసరం పెంచుకుంటూ ఉంటాం. ఓ పూజ చెయ్యాలి అంటే, ఏ పని చెయ్యాలి అన్నా ఆ కొంచెంలోనూ చేసుకోవచ్చు, దానిని ఎంత పెద్దగానూ చేసుకోవచ్చు. రూల్ ఏం లేదు, ఎక్కడ పరిధి లేదు, పరిమితి లేదు. వాడి రుణాన్ని బట్టో, వాడు లోపల ఆసక్తిని బట్టో, ప్రాప్తాలను బట్టో జరుగుతున్నాయి ఏ పనైనా. ఒకళ్ళకి తొలినాము అంటే ఇట్లా జరగచ్చు, ఒకళ్ళకి ఏమి లేకుండా ముగించుకోవచ్చు. ఇంకా ఈ తొలినామని కాదు, పెళ్ళని కాదు, చావని కాదు, పుట్టుకని కాదు, మనిషి పుట్టిన కానించి అందరూ ఒకలానే పుట్టాం. కానీ ఎవరికి ప్రాప్తాలను బట్టి వాళ్ళకి జరుగుతున్నాయి. దాన్నే వేడుక అనుకున్నాం, దానికే ప్రాప్తం అనుకున్నాం, దానికే ఎలాగో పేరు పెట్టుకున్నాం. ఏదైతే పని చేశాక కష్టపడటమా, లేకపోతే కష్టపడినందుకు పని చేసుకోవటమా, ఇది జీవనంలో. మరి ఖర్చు పెట్టుకునేటప్పుడు కష్టపడి సంపాదించుకుంటేనే కదా ఖర్చు పెట్టుకోగలం. అట్లా ఇప్పుడు మన దేహపరంగా కష్టపడి ఆ తెలివిని తను ఇక్కడ అవసరానికి వాడుకుంటా వచ్చాడు. ఈ కుటుంబ అవసరాలకి, శరీర అవసరాలకి వాడుకుంటూ వచ్చాడు కష్టపడి. కానీ ఇక్కడ కష్టంతో సంబంధం లేకుండా, శరీర అవసరాలు, కుటుంబ అవసరాలతో పని లేకుండా ఒక ఆత్మగా తను గుర్తించటానికి, ఇప్పుడు ఏదైతే కష్టపడి చేసుకున్న దాంట్లో వచ్చిన ఆనందం ఏదైతే ఉందో, సుఖం ఏదైతే ఉందో, వాటన్నిటినీ వాడొక్క భావనాపరంగా పొందగలిగే శక్తి మానవుడికి ఇచ్చాడు. శరీరము పొద్దునుంచి సాయంత్రం వరకు సుఖంగా బతకాలి, సౌకర్యంగా బతకాలి అని కష్టపడి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న మనిషి, ఆ సుఖం వెనకాలే దుఃఖం ఉంది, దుఃఖం వెనకాలే సుఖం ఉంది. మరి రెండు లోనవుతా ఉన్నందుకు దానికి ఆశ తీరక ఎంతటి దాన్నైనా తక్కువే చేసుకుంటుంది, చిన్నదాన్నైనా ఎక్కువ చేసుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది, మలుచుకునే లక్షణం ఉంది, ఆ మలచబడే లక్షణం ఉంది మనసుని. ఈ మనిషి ఎలా వాడుకుంటే అది అట్లా వినియోగపడుతున్నది ఆ మనసు అమ్మా. ఆ వినియోగపడేటప్పుడు ఆ మనసు ద్వారానే ఆ పరమాత్మని గుర్తిస్తా, ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తా, వీటన్నిటితోటి పెంచినా తగ్గించుకున్నా ఎలా జరిగినా ఆ మూలం ఆ ఎరుకొక్కటే అని ఆడు సొంతం చేసుకుంటా ఉంటే అప్పుడు తానేమైనట్టు? ఆ ఒక్క గ్రహింపు కోసమే తను ఉన్నట్టు, ఆ గ్రహింపునే తను స్వీకరించినట్టు. ఆ స్వీకరించిన గ్రహింపు వల్ల వీటన్నిటినీ పక్కన పెట్టచ్చు.
పక్కన పెట్టగలిగేటట్టు తయారవటమే బ్రహ్మం అంటే. ఈ స్వీకరించిన ప్రతి దాన్ని తను దాకా చేరకుండా పక్కన పెట్టచ్చు. ఇప్పుడు మనం చేసాం ఒక పనిని, ఒక పదార్థం కోసం ఎంత కష్టపడినా అప్పుడు తినటానికే పనికొచ్చింది. ఒక అలంకరణ కోసం ఎంత ప్రయత్నించినా ఆ క్షణానికే పనికొచ్చింది. ఇప్పుడు మరి సినిమాలో షూటింగ్ తీసేటప్పుడు ఆ ఒక్క సీన్ కోసం ఎక్కడో పాటలో ఒక సీనరీ కోసం దేశాలు వెళ్ళి అంతమంది అంతా పనిచేసి దాంట్లో అంత ముక్క తీసుకుని ఇతనికి వచ్చేయాలి మొత్తం. దానికోసం అంత శ్రమ పడతారు కదా, మళ్ళీ కనపడుతుంది. ఇప్పుడు ఎంతో బోల్డ్ డెకరేషన్లు చేస్తారు, ఆ ఒక్కరోసేపు పాట తీస్తారు, మళ్ళీ అది ఇంకా దేనికి పనికిరాదు. బ్రహ్మార్పణం అంటూ ప్రయాణించే ఈ జీవనానికి ఏమందుతుంది అంటే అణువు నువ్వేంటో చూపిస్తుంది, నువ్వెక్కడున్నావో చూపిస్తుంది, నువ్వేం చెయ్యాలో చూపిస్తుంది. నీకు నువ్వు తెలవాలి, నీకు నువ్వు అవసరం తీర్చాలి, నీకు నువ్వే సొంతం అవ్వాలి మనకి చూపించేదే బ్రహ్మార్పణం. ఇదేదో వాడుకోవటానికి సరిపెట్టుకోవటానికి కాదు. దేనికి వాడుతున్నాము? మనకమ్మ ఈ విధానాన్ని తెలియబరిచేటప్పుడు ఏదన్నా మనం ఒకటి వింటా ఉన్నప్పుడు అది నేను తెలుసుకోవాలి, నేను చదవాలి, నేను వినాలి చూస్తున్నాం. ఒక సెల్ పట్టుకున్నా, ఒక పుస్తకం పట్టుకున్నా, ఏది పట్టుకున్నా నాకు ఇది తెలవాలి అని చూస్తున్నాం. తెలుసుకుని దాన్ని ఆచరించి అనుభవించాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఏది చూడటానికి, ఏది చదవటానికి, ఏది చెయ్యటానికి ఏమిటి కారణం అంటే ఈ దేహం అనే నేనుకి ఏదో కావాలి అనే ఉన్న ఒక ఉద్దేశంతో ఆ కావాలి దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలి దానికి? తను మనుగడ, దాని జీవనానికి తనేదో పొందాలి అని పెట్టుకున్నందుకు కావాలి. ఇప్పుడు మనకి అమ్మ చెప్పే విధానంలో ప్రతి క్షణం మన లోపల మన గురించి మనకు అర్థమవుతూ ఉంటే ఏం చేస్తున్నావు? ఎలా వచ్చింది అంటే దీనికి నాకు అనారోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉంటే నేను పత్యం చేయాలి, ఆరోగ్యం కోసం అనారోగ్యం నుంచి తప్పించుకోవాలంటే నేను పత్యం చేయాలి, లేకపోతే ఒక మందు తీసుకోవాలి. అలాంటప్పుడు అలా వచ్చినప్పుడు నీవు అనారోగ్యంగా ఉన్నాను అంటానికి ఎవరు తయారు చేస్తే అనారోగ్యం వచ్చింది నీకు? నువ్వే దానికి అలా చేసుకున్నావు. అందుకని నీకు అనారోగ్యం వచ్చింది, అందుకే నీకు పత్యం చేయాలి, అందుకే నువ్వు మందు వాడాలి అని దానికి తెలియజేసినప్పుడు ఆ కారణం నేనే చేసినందుకు నేనే తీర్చాలి కదా అని ఒప్పుకుని పని చేసుకుంటుంది. కాకుండా నాకు అనారోగ్యం వచ్చింది, నేను తయారు చేశాననేది అది మరిచి నేను పత్యం చెయ్యాలి, పత్యం చేస్తున్నాను, నేను పత్యం చేస్తున్నాను అనుకొని బందీ అవుతున్నది. ఎలా? నేను కాబట్టి చేశాను అనుకుంటున్నది. ఎవరి కోసం చేసావు, ఎందుకు చేసావు దానికి తెలపట్లేదు మన మనసు. ఒక పత్యం చేశానంటే గొప్పగా ఫీల్ అవుతున్నది, ఒక మందు వాడుతున్నానంటే గొప్పగా ఫీల్ అవుతున్నది. కారణం ఎంత నాశనం చేసుకున్నదో దానికి తెలియట్లేదు. అందుకని ఏ పని చేసినా అది పత్యం చేశాను అన్నా గొప్ప అనుకుంది, లేకపోతే అడ్డం అనుకుంది, రెండు తనే. నేను ఇలా చేయలేను అనుకుంటుంది, కొద్దిసేపు నేను చేయగలిగాను అనుకుంటుంది. దాని లక్షణం అది చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లక్షణాన్ని మనం గుర్తుపట్టి ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, చేస్తే ఎవరికి చెందుతుంది. ప్రతి దానికి ఎవరో లాయర్ కోసం లేసి ఎవరినో ముద్దాయిని బయటికి తీయటం కాదు. మనం ఈ దేహం అనే నేను దగ్గర ఎలా ఉన్నాను, ఎందుకు ముద్దాయిని అయ్యాను, నన్ను ఎవరి కోసం ఇస్తారు, నన్ను ఎవరు విడుదల చేస్తారు అని మనకి మనమే తెలుసుకుంటూ దాని సత్యాన్ని దానికి తెలిపాము అంటే అప్పుడు ఏమవుతుంది?
నేను పత్యం చేస్తున్నాను అంటే దానికి నేనే పాడు చేశాను కనుక చేస్తున్నాను, దాంతో నాకు సంబంధం లేదు. చెయ్యాలి, ఎవరికోసం చేయట్లేదు. నేను అనారోగ్యం నుంచి బయటపడాలంటే పత్యం చేయాలి. అట్లా విధానం, మన దగ్గర జరిగే విధానాన్ని, ఎదురుగుండా ఉండే జరిగే విధానాన్ని తీసుకోవటం అర్థమవుతుంది మనకి. ఎప్పుడు ఏ చేస్తే చేసిన ఫీలు, చేసినందుకు రిజల్ట్ ఫీలు, ఇదే దాని లక్షణం. ఈ చేతల వెనకాల, రిజల్ట్ వెనకాల ఏముంది, దానికి ఏం కావాలి, ఏం అందితే ఈ రిజల్ట్తో పని లేని వాడుగా తయారవుతుంది అని మనం ఎప్పుడు దాన్ని ఆ కోణంలో చూడలేదు. పొద్దునే అమ్మ దాంట్లో ఏదో పెట్టారు, అది వింటా ఉంటే ఎలాగ అనిపించింది అంటే, ఇప్పుడు వినేటప్పుడు ఇదంతా ఎలాగా నీ కళ్ళ ముందర జరిగే ఈ ప్రపంచాన్నంతా ఎట్లా తీసేస్తావు అని అడిగినప్పుడు, ఇప్పుడు పెట్టింది ఎలా ఉందో, కళ్ళ ముందర ఉన్న ప్రపంచానికి ఎవరు లొంగారో, ఎవరు లోనయ్యారో గుర్తుపడితే అది ఒక భ్రాంతిగా, ఇప్పుడు కళ్ళ ముందు వస్తువులని పక్కన పెట్టలేము, ఈ గోడ పడేయలేము. కానీ ఆత్మగా ఉన్న నాకు గోడతో సంబంధం లేదు అన్నప్పుడు దానికి నాకు సంబంధం లేదని విడిపడతాం మనం. ఇప్పుడు సంబంధం లేదని విడిపడటం కరెక్టా, మన కళ్ళ ముందలన్నీ తీసేయటం కరెక్టా? తీసేయలేం, అవి ఉన్నాయి, అవి అలానే ఉంటాయి. కానీ నాకు సంబంధం ఉన్న వాడిని తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ సంబంధం లేని ఆత్మగాను ఉంటావు, సంబంధం ఉన్న జీవుడు నుంచి పక్కకు తొలుగుతూ ఉంటావు. ఎట్లా తొలుగుతావు పక్కకి? ఇది అవసరార్థం జరిగే పనే కానీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, నేను ఎక్కువ కాలక్షేపం చేయక్కర్లేదు దీంతో అని పక్కకు జరుగుతాం మనం. ప్రపంచమంతా తీసేయాల్సిన పని లేదు, ప్రపంచంతో మనం కనెక్ట్ తీసేసుకుందాం. ఏది కనెక్ట్ చేస్తున్నారో దేహం అనే నేనుని కనెక్ట్ తీసేసుకుందాం. అప్పుడు మనలో ఉన్న ప్రపంచం అంతా దానంతటికి అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. మనం ఏదో తీసేయమంటే మొత్తం అక్కడున్న దానికి అడ్డం వచ్చింది, లోపల ఉందని తెలియక బయటకు తీసేస్తున్నాం. ఎంత శుభ్రం చేసినా బయట లోపల అడ్డుపడతానే ఉంది. అందుకని ఇక్కడ లోపల ఈ దేహం అనే నేను భావాన్ని తీసేస్తే ఈ జగత్తులో ఎక్కడ దేనికి మనం గురి అవ్వం, దేంతోనూ మనకి అడ్డం రాదు. చేసిన అమ్మ అందుకే డైరెక్ట్గా నేను చేసి చేయని వాడిగా ఉంటాను, చేయకుండా చేసిన వాడిగా ఉంటాను ఆత్మభావనలో అని అట్లా మనకి ఎందుకంత అందిస్తున్నారంటే, ఇది ఎలా అనిపించిందంటే మన లోపల మన సొంతం చేసుకున్న అవగాహన, మన లోపల ఆ నేను పుట్టకుండా కాపలా కాసుకున్న విచారణ, మన లోపల ఫీలు, ఇదంతా నిజం కానిది, మార్పు చెందేది అని చెప్పబడే మాట కాని అనుభవం, మాటతో పని లేని అనుభవం, అది మన సొత్తు అవుతుంది. ఎవరమైతే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు నెలాఖరికి జీతం వస్తుంది, నేను ఆ జాబుకి చేస్తున్నాను కాబట్టే నాకు ఆ జీతం వస్తుందని ఎంత రూఢిగా నెలాఖరి జీతానికి వాడు అంతలాంటి కరెక్ట్గా ఉంటాడో, హక్కుగా ఉంటాడో, ఇప్పుడు మనం కూడా ఈ విచారణ మార్గంలో ఆత్మగా ఉన్న నేనేంటి, దేహంగా ఉన్న నేనేంటి అని తనలో తను విచారణ చేసుకుని ఆ విచారణ దాకా ఉన్న దానిని అనుభవంలో ఇంద్రియాల పరంగా జాగ్రత్త పడితే అప్పుడు ఆ ఉద్యోగం చేసిన వాడికి జీతం ఎలా సొత్తో ఈ అనుభవం ఏం చేస్తుంది అంటే ఈ జగత్తు నుంచి విడదీసి నిన్నే చూపిస్తుంది. ఈ జగత్తుతో కలవని వాడిగా తయారు చేస్తుంది. అది మనకి ఇక్కడ జాబు లేకుండా జీతం ఎలా రాదో, నా వివరణ విచారణ కరెక్ట్ అయిన దారిలో తెలుసుకోకుండా, నేను అనుభవించకుండా నాకు రాదు సొంతం. అందుకని ఎన్ని క్యాసెట్లు విన్నా, ఎన్ని విన్నా దానికి చాలదు. దానికి ఏం కావాలి అంటే ఒక నిర్ధారణ కావాలి, కరెక్ట్ అయిన ప్రూఫ్ కావాలి, తన అనుభవంలోకి తనకు కావాలి, ఇంకో దాంతో సంబంధం లేని విడుదల కావాలి.
మనసుకి సంబంధం ఉంది కాదనట్లేదు, ఈ జగత్తుతో నాకు సంబంధం లేదు. నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఈ దేహం కాదు అని ఎవరికైతే లోపల అనుభూతి జరుగుతూ ఉంటుందో అప్పుడు వీటేటితోని వాడు కలవని వాడిగా తయారవుతాడు. కలిసినట్టు ఉన్న కలవని వాడిగా తయారవుతాడు. కలిసింది ఎవరి కోసమో కాదు, ఆ రుణాన్ని బట్టి ఆ కాలాన్ని బట్టి వాడి పని అడుగు జరిగింది. కానీ అడుగే నువ్వు కాదు కదా, నువ్వంటే ఆత్మవు కదా. ఆ రూఢీలో ఈ జగత్తులో నుంచి ఎంత విడిపోతామో. అక్కడ క్వశ్చన్లు వేశారు, కనపడతా ఉన్నది లేదని ఎట్లా అనుకుంటాము అంటే, కనపడతా ఉన్నది లేదనుకోమంటలేదు. ఆ కనపడతా ఉన్నది నీ ఆలోచన వల్ల. నువ్వు చూసేవాడిని ఆ కనపడేదాన్ని కలిపి రెండింటినీ పక్కన పెట్టగలిగే స్థితి నీలో ఉంది. ఇప్పుడు ఈ వస్తువు వాళ్ళకి అప్పచెప్పని పని లేకుండా అవుతుంది, ఆడది అంటాం కదా. అట్లాగే ఇక్కడ ఈ కనపడేదానికి, కావాలి అనుకున్న దానికి కనపడేది అప్పచెబుదాం. ఇప్పుడు కనపడేదాంతోనూ ఆ కావాలనుకునేవాడితో మనకి సంబంధం లేనివాడిగా ఆత్మభావనగా ఆ రూఢిలో మనం ఉందాం. అప్పుడు ఈ జగత్తంతా మాయగా ఉన్న, భ్రాంతిగా ఉన్న, అడ్డం లేనిదైపోతుంది. దానికి ఉంటుందేమో భ్రాంతి, నాకు కాదు నేను బ్రహ్మాన్ని కదా అని అడ్డం లేని దానిగా కనపడుతుంది అమ్మ. తొలగించు అనే కన్నా అక్కడి నుంచి తీసేయలేము. ఇక్కడ తీసినా ఇంకోసారి పెట్టాలి వస్తువుని. దాంతో సంబంధం లేనివాడిగా తయారయ్యామంటే ఎక్కడుంటే మనకెందుకు? ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళాము, మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు ఫ్రిడ్జ్, మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు టీవీ అంటే, వాళ్ళ అవసరానికి వాళ్ళు పెట్టుకున్నారు. మన ఇంట్లో మన అవసరానికి మనం పెట్టుకున్నాం, అడ్డం రాకుండా పెట్టుకున్నాం. అంతేగాని ఇక్కడే పెట్టాలని రూల్ లేదు కదా, అవసరం తీర్చే వస్తువులు. అట్లా ఈ జగత్తంతా అవసరార్థం ఈ పనిముట్లు ఉన్నాయి. వాటితో నువ్వు లింకు తెగ్గొట్టుకోమంటే వాటినే తీసేయాలనుకున్నావు. ఎక్కడి దాకా తీస్తావు, ఎప్పుడు తీస్తావు, ఎంత తీస్తావు? ఆ లింకు కట్ చేసుకోమన్నారు. ఏ లింకు? నేను, నాకు, నాది అన్న ఆ దేహ ఒక్క భావనని కట్ చేసుకోమన్నారు. అప్పుడు కానీ మనకి ఆ లోపలున్న అపూర్ణత భావనగా తీసేసుకోమంటే, బాహ్యంలో తీసేయలేని దాన్ని పట్టుకుని ఎలాడతా ఇంకా నేను ఎట్లా మారాలి, నేను ఇంకెట్లా మారాలి అనుకుంటున్నది. ఏం చెయ్యాలి అనుకుంటున్నది. చేయటానికి ఏం లేదు, నిన్ను నువ్వు కట్ చేసుకో, నువ్వే నీకు అడ్డం అని తెలియబడుతూ మనకు అస్తమానం ఏముందమ్మా దీంట్లో, ఏముందమ్మా అంటే లోపల అర్థమయ్యే కొంది ఈ విడుదల ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక సాధనతో కాదు. ఈ జ్ఞానం వల్ల పంచుకునేదంతా సాధన కాదు, చూపించుకునేది అసలే కాదు, ప్రయత్నం కూడా కాదు. దీనికి మనం ఇలా సత్సంగం చెప్పుకోవటానికి ఒక పేరు పెట్టుకునేది ఏం లేదు. తన దగ్గరికి తను చేర్చుకుంటున్నది అంతే. ఇప్పుడు ఎవరి బిడ్డకి వాళ్ళు ఆస్తి ఇస్తే ఏమంటారు? త్యాగం అంటారా? దాన్ని త్యాగం అనరు. నువ్వు అయిపోయినా వాళ్ళకే చెందుతుంది అది. నువ్వు పోయిన తర్వాత ఉండగా ఇచ్చాను అనిపించుకుంటున్నావు అంతే. అలాంటిది ఇక్కడ ఆత్మగా ఉన్న నేనుగా చెందుతున్నాను. నేను వీటన్నిటితో ఉన్న మూలాన్ని మరిచాను అంతే. తాత సొమ్ము మనవడికి హక్కు, ఆడి ఉన్నా ఇక్కడ లేకపోయినా, దూరంగా ఉన్నా ఎక్కడున్నా. ఎందుకయ్యా అంటే అదంతే. అలానే ఇక్కడ ఆత్మగా ఉన్న నీకు వీటన్నిటితో లింక్ ఉందనుకుని ప్రయాణించావు. ఆ లింక్ నువ్వు ఉంది అనుకున్నా లేదనుకున్నా లేదు అసలు ఆల్రెడీ. అందుకనే అమ్మ మనల్ని ఇంకా 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 ఆ లోతుల్లో అనుభవంలో చూసుకుంటా ఉంటే ఇక్కడ విడదీసేది లేదు, కలిపేది లేదు. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తా జీవనాన్ని అనుభవించవచ్చు. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి కరెక్టు, ఎక్కడిదక్కడ కరెక్టు. అప్పటికి అది అవసరమైంది, ఇప్పటికి ఇది అడ్డమైంది అనుకుంటా దాటేసుకుంటే వెళ్ళిపోవచ్చు. హాయిగా వెళ్ళిపోవచ్చు, ఆనందంగా వెళ్ళిపోవచ్చు మనం. అందుకే అమ్మ మనకి దొరికినందుకు ఇంకా మనమే అడ్డు లేని వాళ్ళంగా, అవస్థ లేని వాళ్ళంగా చూసుకుంటా వెళ్దాం ముందలకి.
లోపల లోపల ఒక్కొక్క అనుభవం రూఢీ చేస్తూ ఉంటుంది. నినగానే అర్థమైనట్టు ఉండకపోవచ్చు, అనుభవం రూఢీ చేస్తుంది. ఏంటి ఆ అనుభవం అంటే, నిన్నే చూపిస్తున్నది కనుక, నువ్వు తయారు చేసిందే నీకు కనపడుతున్నది కనుక, నువ్వెందుకు చేసావో చూపిస్తుంది కనుక పక్కన పెట్టడానికి కుదురుతుంది. చేసుకున్నది కనపడతా ఉంటుంది. మన సత్సంగ రూపంలో ఏదైతే గ్రహిస్తా దీని ఇదే అని నమ్ముతామో అది కనిపిస్తుంది. అమ్మ మనల్ని అట్లా ముందలకు తీసుకెళ్తున్నారు. ఇదే బ్రహ్మం అంటే, ఇంకోటి ఏం లేదు. బ్రహ్మార్పణంగా ముందలకు వెళ్దాం. బ్రహ్మార్పణ.